అన్నదమ్ములంటే కలిసి మెలిసి ఉండాలి. అలా అని చెప్పడానికి రామలక్ష్మణుల్లా ఉండాలి అని పెద్దలు చెప్పడం వింటూ ఉంటాం. రాముడు లక్ష్మణుడు రెండు పేర్లు విడిగా కన్నా ఏకనామంగా రామలక్ష్మణులుగానే ప్రసిద్ధం. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కవల పిల్లల్లా పిల్లలప్పుడే కాదు, పెద్దప్పుడు పెనవేసుకుపోయిన రక్త సంబంధం వారిది. అన్నను తండ్రిగా, గురువుగా, దైవంగా భావించాడు లక్ష్మణుడు. అందుకే యాగ రక్షణకు విశ్వామిత్రుని వెంట రామునితో పాటు లక్ష్మణుడు వెళ్ళాడు. విలువిద్యలు నేర్చుకున్న తాటకిని సుబాహుణ్ణి సంహరించి యజ్ఞాన్ని కాపాడిన అటు పిమ్మట మిథిలకు వెళ్లిన రామునితోనే లక్ష్మణుడు. సీతారాముల పెళ్లప్పుడే ఊర్మిళ లక్ష్మణుల పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినా లక్ష్మణునికి విడిగా జీవితం లేదు. ఊహించలేం. తండ్రి మాటకే రాముడు అడవులకు వెళితే లక్ష్మణుడు తండ్రితో తగువు పడ్డది కాక అన్న వెంట అడవులకు వెళ్ళాడు. తన నిద్రను భార్య ఊర్మిళకు ఇచ్చాడు గనుక రాత్రి పగలు నిద్రలేకుండా 14 ఏళ్లు కాపలా కాసి సేవ చేసి అన్న వెంటే ఉన్నాడు. వదినను తల్లిలా చూశాడు. శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడే. సీత కోరిక మేరకు బంగారు లేడి వెంట పడ్డాడు రాముడు. లక్ష్మణ అని ఆపద గొంతుతో రాముని ఆర్తనాదం విన్న సీత లక్ష్మణుని వెళ్ళమంది. నిందలేసింది. తప్పని పరిస్థితుల్లో సీతనొదిలి లక్ష్మణుడు వెళుతూ సీత ఉన్న పర్ణశాల చుట్టూ గీత గీశాడు. అదే లక్ష్మణ రేఖ. లక్ష్మణ రేఖ దాటిన సీత రావణుని మాయలో పడింది. అంతకు మించి ఆపదకు అపహరణకు లోనైంది. సీతను కోల్పోయిన రాముడు లక్ష్మణునికే తన బాధనంతా చెప్పుకున్నాడు. సీత జాడను వెతుక్కుంటూ అన్న వెంటే అడుగులేశాడు లక్ష్మణుడు. సీత ఆనవాళ్లుగా దొరికిన ఆభరణాలను లక్ష్మణుడు పోల్చుకోలేకపోయాడు. పాదాల అందల మట్టీలను మాత్రమే పోల్చాడు. వదిన పాదాలకు నమస్కరించడం వల్లనే లక్ష్మణుడు సులువుగా గుర్తించగలిగాడు. వదిన పాదాల్నే లక్ష్మణుడు చూశాడు. ఇంద్రుణ్ణి ఓడించి ఇంద్రజిత్తు అనిపించుకున్న మాయా యుద్ధవీరుడైన మేఘనాథుడిని లక్ష్మణుడే ఆటకట్టించి మట్టుబెట్టాడు. అన్న మన్నల్లి అందుకున్నాడు. రామ రావణ యుద్ధంలో రావణుని ధాటికి రామలక్ష్మణుడు రూపాయి మూర్ఛపోయారు. రాముడు ఆదిత్య హృదయాన్ని ధ్యానించి తేరుకున్నాడు. లక్ష్మణుని స్థితికి ఎంతో ఏడ్చాడు రాముడు. రేపు సీత తనకు దొరికినా తమ్ముడు లేని తనకు సంతోషమెక్కడిదని ఆవేదన చెందాడు. లక్ష్మణునికి రాముడు దైవం. రామునికి లక్ష్మణుడు ప్రాణం. ఏదైతేనేం సంజీవని పర్వతాన్ని ఆంజనేయుడు ఎత్తుకొచ్చాక రామునికి ప్రాణం లేచొచ్చింది. రాముని పట్టాభిషేకం జరుగుతుండగా లక్ష్మణుడు నవ్విన నవ్వు కలకలానికి కారకమైంది. అదే కీలకమైంది కూడా. అన్నకు ద్రోహం చేసిన విభీషణుడు, అన్నను చంపిన సుగ్రీవుడు, జాలరిపిల్లను నెత్తి నెక్కించుకున్న శివుడు, ఆడరాని మాటలాడిన సీత, ఇలా అంతా లోలోపల ఉలిక్కిపడతారు. నీ నువ్వుకు కారణమేమిటి అని రాముడు అడుగుతాడు. అప్పుడు తాము అడవిలో ఉన్నప్పుడు నిద్ర స్త్రీ రూపంలో వచ్చి ఆవహించబోతే అన్న సేవలో ఉన్నానని, అన్న పట్టాభిషేకం అయ్యాక రమ్మన్నానని, ఇప్పుడు చిన్న కునుకు పట్టగా నవ్వొచ్చిందని చెబుతాడు లక్ష్మణుడు. ఆ తర్వాత అన్న ఆనతి మేరకే సీతమ్మ తల్లిని అడవుల్లో వదిలింది లక్ష్మణుడే. ఆఖరుకు అన్న ఆనతి మీరాడు. రామునితో యముడు రహస్యంగా మాట్లాడుతుండగా వచ్చిన దుర్వాస మహాముని లోనికి దారి విడువమని, లేదంటే నిర్వంశమవుతుందని శపించబోతే దారి విడిచి ప్రతిఫలంగా నిర్వేద శిక్షకు సమానమైన దేవ బహిష్కరణకు గురైన లక్ష్మణుడు సరియు నదీ తీరానికి పోయి జీవితం చాలించాడు. రాముడు విష్ణుమూర్తి అవతారం అయితే లక్ష్మణుడు విష్ణువు పవళించే ఆదిశేషుని అవతారం చెబుతారు.